నేను రవికాంత్ వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో నిన్న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వెనుక కిటికీని గ్యాస్ కట్టర్తో తొలగించిన దొంగలు బ్యాంకులోకి చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లాకర్లలో దాచిపెట్టినటువంటి 16 కోట్ల విలువ చేసే 19 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సిపి అంబర్ కిషోర్ జా వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దింపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని, బంగారం దాచుకున్నటువంటి కస్టమర్లు ఎవరు ఆందోళన చేయొద్దని, త్వరలోనే ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే హన్మకొండలోని తన నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనే నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజయ్య పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారన్నటువంటి ప్రశ్న నాయకుల నుంచి వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న వరంగల్ వేదికగా మహిళల కోసం ఎటువంటి ప్రకటన చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోసపూరితమైనటువంటి హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరోసారి అన్ని వర్గాలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ముఖ్యంగా లగచర్ల ఘటనకు సంబంధించి గిరిజనుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసించే విధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ధర్నా చేపట్టడం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ జిల్లా నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో గిరిజన, దళిత, పేద రైతులంతా కూడా పాల్గొనాలని చెప్పి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుతా ఉన్నారు.